రక్షించబడకపోతే 2 మరణాలు ఉంటాయి. ఇక్కడ శరీరం మరణిస్తుంది, అక్కడ మరణం అనే అగ్నిగుండం ఉంటుంది. నువ్వు రక్షించబడితే పిల్లరా ఆ 2వ మరణం నుంచి తప్పించబడతావు. అయితే నీ పేరు అక్కడ ఉన్నదా లేదా అనేది ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది పిల్లరా. ఈ సమయంలో మనం గమనించినట్లయితే మరి ఆ రక్షణ అనేది ఎట్లా దొరుకుతుంది, ఏ విధంగా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంటుంది? ఆ రక్షించబడటానికి కూడా కొన్ని దేవుడు కోరిన టైం తెలుసా అండి? బైబిల్లో ఒకసారి చెప్పండి, మానవుడు ఏ దశలో రక్షణ పొందాలని వాక్యం రాసింది? ఒకసారి తెలిసిన వాళ్ళు ఎవరండి చెప్పండి. బాల్య దినంలో గుర్తుందా? ఉంది. సంతోషం, వెరీ గుడ్ రా, 100 మార్కులు రా నీకు. ఏ దశలో మానవుడు మారుమనసు రక్షణ పొందాలో ప్రసంగి గ్రంథం చూడండి. మానవుడు రక్షించబడే దేవుడు కోరిన ఈ యొక్క టైము వయసు, ఏ వయసులో మానవుడు రక్షించబడాలని దేవుని వాక్యం రాయబడి ఉందంటే, అమ్మ చదవండి, మొదటి 2 వచనాలు చదవండి అన్న, తెలుస్తుంది. అందరు చదవండి మొదటి 2 వచనాలు. ఇది స్టాండ్ లేదు, ఇది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు మాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరంలో సంవత్సరం లేదా? అయితే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 2025 సంవత్సరంలో దేవుడిని నడిపించినాడు. అయితే గడిచిపోయిన సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినాయి ప్రియులారా. చిన్న నువ్వు లోపలికి పోయి మందిర కాడ ఒక స్టాండ్ పట్టుకురా. ఈ జేబులు ఇది అటు ఇటు ఊగుతుంది. ఒక స్టాండ్ పెట్టు, అన్ని సిద్ధపరచుకోవాలి నాన్న. ముందుగానే మీటింగ్ పెడుతున్నావు అంటే అరేంజ్మెంట్ ఏది కావాలా, మీటింగ్ కావాలని సిద్ధపరచుకోవాలి కదా. స్టాండ్ తీసుకుని రాపో మందిరంలోకి పోయి. ఇక రాబోయే చూడండి, ఏ దినంలో ఏందండి దేవుడు కోరిన వయసు ఏంది? మానవుని జీవితంలో మారు మనసు రక్షణ పొందటానికి బాల్య దినముల యందు. నీ బాల్య దినముల యందే అంటే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ సృష్టికర్త ఎవరు? నిన్ను సృష్టించిన వ్యక్తి. ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించినారు? ఈ భూలోకాన్ని ఎవరు సృష్టించినారు? ఈ పక్షులను, చెట్లను, గుట్టలను, లోకంలో ఉన్న సర్వము ఎవరు సృష్టించినారు? ఆ సృష్టికర్త ఎవరో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. సృష్టిలో జీవిస్తున్నాము కానీ సృష్టిని ఆరాధించేవారుగా నా జీవితంలో 30 ఏళ్ల వరకు నాకు యేసుప్రభు అంటే తెలియదు ప్రియులారా. ఇలాగనే నేను కూడా చేసిన వాడిని. అయితే చూడండి, బాల్య దినంలో ఏ దినం అండి? బాల్య దినం అప్పుడు ముసలోడు ఉంటారా? ముసలి వయసా? అది మంచి దేవుడు కోరిన వయసు అండి. బాల్యం అంటే ఆటపాటలతో నడిచే జీవితం. అయితే చదవండి అమ్మా.